గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. నగరంలో ప్రజలు స్పష్టమైన మార్పు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. హైదరాబాద్ మహానగరం అభివృద్ధి కావాలి అంటే బీజేపీకి మేయర్గా అవకాశం ఇవ్వాలని అన్నారు. బీజేపీ అభ్యర్థిని మేయర్గా నగర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు రామచంద్రరావు. ఇక హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో అంబర్పేటకి చెందిన బీఆర్ఎస్ నేత, అంబర్పేట గౌడ సంఘం అధ్యక్షుడు గిరిధర్ గౌడ్ తో పాటుగా పలువురు నాయకులు కమలం పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రామచంద్రరావు. కవిత గారు అదేవిధంగా గిరిధర్ గౌడ్ గారు ఇద్దరు కూడా పార్టీలో చేరడం, వారితో పాటు అనేక మంది యువకులు, మహిళలు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. వారందరూ కూడా నేను పార్టీలో ఆహ్వానిస్తూ ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ప్రజలు మార్పు కోసం చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీని తీసుకురావాలని చెప్పి ముందుగా యువత, మహిళలు ఇద్దరు కూడా ఆలోచిస్తున్న విషయాన్ని ఈరోజు ఇక్కడ స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఈరోజు చేరిన వాళ్ళందరూ కూడా యువకులు మహిళల్లో కూడా ఎడ్యుకేటెడ్ మహిళలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. చాలా సంతోషం. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క విధానం మీద, వారి నేతృత్వం మీద విశ్వాసం ఉంచుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఇంత పెద్ద ఎత్తున చేరికలు ప్రతిరోజు హైదరాబాద్ ఒక పార్టీ ఆఫీస్ దగ్గర జరుగుతుందంటే నిజంగా యువకులకు, మహిళలకు నేను పిలుపునిస్తున్నాను. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చేరండి. తెలంగాణ రాజకీయాల్లో మార్పులు తీసుకొద్దాం. మనం ఈరోజు హైదరాబాద్ని కూడా కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ ముగ్గురు మధ్యన ఉన్నటువంటి యొక్క ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని తెలుసుకొని రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈ 3 భాగాలు ఏదైతే చేశారో దాంట్లో కూడా బీజేపీ మేయర్ని గెలిపిస్తే రేపు హైదరాబాద్ సురక్షితంగా ఉంటుంది, హైదరాబాద్లో అభివృద్ధి జరుగుతుంది.